ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ కానివ్వండి, కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే వాళ్ళు చెప్పే ఒక ప్రశ్న ఏంటంటే, ఈవీ వెహికల్స్ వల్ల మాకు డబ్బులు సేవ్ అవుతాయి, మంచిదే అండి, కాకపోతే మాకు ఒకవేళ ఎమర్జెన్సీ కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేవు, మేము ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కోరుకోవట్లేదు, కనీసం ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ రేడియస్ లో ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటే మాకు మరింత ధైర్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవీ షోరూమ్ లో అది కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ కంపెనీ తప్పిస్తే వేరే వెహికల్స్ ఛార్జింగ్ కూడా పెట్టుకోండి పరిస్థితి కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా పబ్లిక్ అందరికి యాక్సెసిబుల్ గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే మాకు బెనిఫిట్ అని చెప్పి 2 వీలర్ యూజర్స్ చెప్తున్నారు. 4 వీలర్ యూజర్స్ అయితే కనుక లాంగ్ వెళ్లే టైంలో మాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో 30 కిలోమీటర్స్ కో 50 కిలోమీటర్స్ కో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది మాలాగా ఎక్కువ మంది ఈవీ కార్స్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మరికొంతమంది చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, ట్రక్స్ కి ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఛార్జింగ్ స్టేషన్స్ వస్తే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో బస్సెస్ కానివ్వండి, ట్రక్స్ కానీ ఇబ్బంది లేకుండా లాంగ్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సరికొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారు. అదే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద ఏకంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించారన్నమాట 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ కోసం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. సో వాస్తవానికి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో 2020 సంవత్సరం మే 21వ తారీఖునే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ వచ్చింది. 72,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పి దానికోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి BHEL ని నోడల్ ఏజెన్సీగా కింద కూడా నియమించడం జరిగింది. మొత్తం 50 నేషనల్ హైవే కారిడార్స్, మెట్రో సిటీస్, టోల్ ప్లాజాస్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, ఫ్యూయల్ అవుట్లెట్స్, స్టేట్ హైవేస్, వీటిని టార్గెట్ చేసుకుని ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయాలి. దానికోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ని ఒక నోడల్ ఏజెన్సీగా అయితే నియమించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఒక యూనిఫైడ్ డిజిటల్ సూపర్ యాప్ ని కూడా డెవలప్ చేస్తారు. ఈ యాప్ ద్వారానే మొత్తం ఈవీ యూజర్స్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకునే విధంగా ఒక యాప్ ని కూడా డెవలప్ చేయాలని చెప్పి యూనియన్ మినిస్టర్ అయిన హెచ్డి కుమారస్వామి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇది మే నెలలో జరిగింది. సో దాని తర్వాత సెప్టెంబర్ నెలలో ఒక డాక్యుమెంట్ వచ్చింది, దాని గురించి లాస్ట్ లో చెప్తాను. ఇక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వాలని మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసామో ఈ 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ పెడతా ఉన్నామో, రాష్ట్ర పరిధిలో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని సేకరించండి ఛార్జింగ్ స్టేషన్స్ కోసం. ఫాస్ట్ గా దీన్ని ఎక్వైర్మెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ వ్యవస్థ అనేది మేము ఇమీడియట్ గా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ద్వారా వచ్చిన ఇనిషియేటివ్ అయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అథారిటీస్ కి అయితే మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. అంతేగా బాగానే ఉంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించారు అంటున్నారు కదా. సో మరి 2,000 కోట్ల రూపాయలు ఎలా కేటాయించారు, సబ్సిడీస్ ఏమిస్తున్నారు అనే సమాచారంతో సెప్టెంబర్ నెలలోనే ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తారు. దీని గురించి అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసాం అనమాట. బట్ ఇందులోనే మేజర్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమి ఇనిషియేటివ్ తీసుకుందంటే, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ 2 వీలర్స్ కి 3 వీలర్స్ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంది. 2 వీలర్ 3 వీలర్స్ కోసం లైట్ ఈవీ DC మరియు ఈవీ AC DC కాంబినేషన్ చార్జర్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే 2 వీలర్స్ లో మాక్సిమం వచ్చి AC ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి, AC చార్జర్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. కొన్ని వాటికి మాత్రం DC చార్జర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అందుకనే లైట్ ఈవీ AC DC వచ్చి 2 వీలర్స్ కి 3 వీలర్స్ కి, అలానే స్పెసిఫిక్ గా కొన్ని 2 వీలర్స్ కోసం ఏమో DC ఛార్జింగ్ స్టేషన్ IS 1701 స్టాండర్డ్ 26 స్టాండర్డ్ తో అప్ టు 12 కిలోవాట్ కెపాసిటీతో ఈ చార్జర్స్ అయితే ఉండాలని చెప్పారు. నెక్స్ట్ కేటగిరీ ఎలక్ట్రిక్ కార్లు బస్సుల కోసం CCS Type 2, ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ ట్రక్ల కోసం CCS Type 2, 4 వీలర్ బస్సెస్ కేమో 50 కిలోవాట్ల నుంచి 250 కిలోవాట్ల వరకు కెపాసిటీ చార్జర్లు కావాలి. అదే మనకి 250 నుంచి 500 కిలోవాట్ల కెపాసిటీతో ఎలక్ట్రిక్ బస్సులకి ఎలక్ట్రిక్ ట్రక్లకి ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయమని చెప్తున్నారు. అలానే ఇవి పబ్లిక్ గా యాక్సెసిబిలిటీలో ఉండాలి, ఈవెన్ స్వాపింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. ఇలా ఏర్పాటు చేసినందుకు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఇస్తున్నారు. సబ్సిడీస్ ఏ విధంగా ఇస్తున్నారో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. స్టేట్ గవర్నమెంట్ లోని గవర్నమెంట్ ఆఫీసులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, CPSEs ఇలాంటి ప్రాంతాల్లో గనక ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టి అందరికీ కూడా యాక్సెసిబుల్ గా ఉండాలి. అలా పెడితే 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సబ్సిడీ వస్తుంది, పెట్టిన ఛార్జర్ మీద కూడా సబ్సిడీ వస్తుంది అనమాట. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, మున్సిపల్ పార్కింగ్ లాట్స్, పబ్లిక్ సెక్టార్ పోర్ట్స్, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ టోల్ ప్లాజాస్, హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ లో పెడితే గనక 80% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మీద సబ్సిడీ ఇస్తారు, ఛార్జింగ్ స్టేషన్ మీద 70% సబ్సిడీ ఇస్తారు. ఇక ఇతర కేటగిరీస్ సిటీస్ లో స్ట్రీట్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్సెస్,
ఈ ప్రాంతంలో పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 80% సబ్సిడీ ఇస్తారు. చివరిగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్ వేరే లొకేషన్ లో పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 80% సబ్సిడీ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టినప్పుడు మనకి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి, దానికి సబ్సిడీ ఇస్తారు. అదే మనకి ఈవీఎస్సీ అంటే కనుక ఆ పర్టికులర్ ఛార్జర్ కి ఎంత సబ్సిడీ అనమాట. సో ఇప్పుడు ఈ సబ్సిడీ అమౌంట్ కూడా చూసుకున్నట్లయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 50 కిలోవాట్ల కెపాసిటీ వరకు అయితే 6,04,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. 100 కిలోవాట్ల కెపాసిటీ అయితే 14,80,000, 150 కిలోవాట్ల కెపాసిటీ అయితే 19 లక్షలు, 150 కిలోవాట్ల కన్నా ఎక్కువ అయితే 24 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఛార్జర్ కి సిసిఎస్ టైప్ 2 కనెక్టర్ అయితే 50 కిలోవాట్ల కెపాసిటీకి 7.25 లక్షలు, 100 కిలోవాట్ల కెపాసిటీ అయితే 11.68 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రపోజల్ మీరు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుని అప్రూవల్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఆన్లైన్ పోర్టల్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్ కానివ్వండి, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్ ఈచ్ లొకేషన్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ రావాలి. ఇలా పెడితే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ వెంటనే మీరు ల్యాండ్ అక్వైర్మెంట్ చేసుకునేది ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా వెంటనే అయ్యే ప్రాసెస్ కాదు కాబట్టి ముందు లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి, అప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టండి. కస్టమర్స్ కి ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో రావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. మంచి విషయం ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వర్కులు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ పుష్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయల ఛార్జింగ్ స్టేషన్స్ కోసం కేటాయించడం, 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం. ఇవి మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ లో పెట్టే ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కలిపి 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నట్లయితే మీ వాడు చెప్పిన మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రా లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.